వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీన్స్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా బీన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక విజిల్ రానివ్వాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇలా నీళ్ళన్నీ వంపేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా తిరుమల దినుసులు యాడ్ చేయండి. అలానే కాస్త పసుపు ఇలా యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే కాస్త కరివేపాకు యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ రంగులో వచ్చేంత వరకు. అప్పుడు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు బాగా వాటర్ అంతా డ్రై అయిపోయి బాగా ఫ్రై అవుతాయండి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కాస్త వాటర్గా వస్తుంది. దీనిలో ఉన్న వాటర్ అంతా బాగా డ్రై అయిపోవాలండి. డ్రై అయిపోయేంత వరకు మిక్స్ చేస్తా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది అదంతా జరుగుతుంది. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఫ్రై అవనివ్వండి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయ్యిందండి. ఇలా దీనిలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూడండి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుందండి మినిమం. ఒకసారి ఫ్రై అవ్వకపోతే ఇంకాసేపు అలాగే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మన టేస్ట్కి తగ్గట్టు మన స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు మనకి బాగా మిక్స్ చేసుకుంటే వీలుగా ఉంటుంది. లేకపోతే ఒక్కొక్కసారి మాడిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కాస్త దీనిలో కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. దీనిలో కొబ్బరి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కాస్త కొబ్బరి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోండి. కొబ్బరి ఎక్కువ పట్టదండి, ఒక స్పూను. టేస్ట్ బాగుంటుంది. అంతే, ఈ కొబ్బరి యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉంచండి మీడియం ఫ్లేమ్లో. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇది చూడండి ఇలా ఫ్రై అయిపోయింది. చక్కగా వాటర్ అంతా డ్రై అయిపోయింది, అంతా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అంతా బయటకు వచ్చి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచాలండి. అంతే, బీన్స్ కర్రీ రెడీ. రైస్లోకైనా బాగుంటుందండి, అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.